ఇది చూడండి పత్తి మందారం. ఇది ఎంత బాగా పూసిందో మా చెట్లకి. ఇది ఉదయం అయ్యేసరికి ఇలా తెల్లగా పూస్తాయండి ఉదయానికి. సాయంత్రం అయితే ఈ రంగుకి మారిపోతుంది అనమాట. ఇలా అయిపోతాయి సాయంత్రం. ఒకే చెట్టుకి 2 విధాల పువ్వులు అనమాట. చూసారా, చాలా బాగుంటాయండి ఇవి. నిన్న సాయంత్రం కొయ్యలేకపోయామండి విరజాజులు. కొంచెం బయటికి వెళ్ళి కొయ్యలేకపోయాను. చూడండి ఎన్ని ఉన్నాయో విరజాజులు. ఇంకా మా దొడ్లో అక్కడక్కడ మల్లెపూలు కూడా వస్తున్నాయండి. గన్నేరు పువ్వులు ఇవి. మందారాలు చూడండి, బిస్కెట్ కలర్ మందారం ఎన్ని పువ్వులు పూసినాయో. ఇంకా వెనక వైపు ఉన్నాయండి. డాబా మీద కదా, వెనక వైపు చూపించలేకపోతున్నాను. ముద్ద మందారం అండి ఇది. ఎప్పుడు రేఖ మందారాలు పూసినంత ఎక్కువగా ముద్ద మందారాలు పుయ్యవండి. ఇక రేఖ మందారాలు మా వైపు ఉడతలు ఎక్కువ అండి. మందారాలన్నీ కొరుక్కొని తినేస్తున్నాయి మొగ్గలతో సహా. ఇవేమో బంతి పువ్వులు ఇవి. మా ఉడతవారు దయతలిస్తేనే మాకు ఇవి మిగులుతాయండి. అన్నిటి మీద దోమతెర కప్పలేకపోతున్నాను, అందుకే కొన్ని తినేస్తున్నాయి అవి. చూడండి ఎంత చిన్న టబ్బులో పెట్టానండి. ఆనపకాయలు బాగా వస్తున్నాయి. చూడండి ఎంత చక్కగా ఉందో ఆనపకాయ లేతగాను.